ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవనాల ద్రోణి ప్రభావం కూడా ఉన్నట్లు వివరించింది. ఇవాళ ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. రేపు ఆదిలాబాద్, హన్మకొండ, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, వనపత్రి, వికారాబాద్, ములుగు, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ ను జారీ చేశారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మరొకసారి భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. దాంతో పాటు చిన్నవాగు, పెద్దవాగు అనే తేడా లేకుండా వాగులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహించాయి. దాదాపు 22 జిల్లాల్లో కుంభవృష్టి వర్షం కురిసింది సునీత. అంటే ఇప్పటి వరకు జూన్, జూలై మాసంలో ఉన్నటువంటి లోటు వర్షపాతాన్ని అధిగమిస్తూ ఆగస్టు నెలలో చివరిలో కురిసినటువంటి భారీ వర్షంతో తెలంగాణలోని 33 జిల్లాల్లో 22 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కేవలం 11 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు మొత్తము అతలాకుతలం అయ్యాయని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కూడా చాలా చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల ఈ జిల్లాలో ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉంది సునీత. ఉదయము మేఘావృతమైనటువంటి వాతావరణము సాయంత్రం వరకు చల్లబడి సాయంత్రం సమయంలో ఖచ్చితంగా వర్షం పడుతుంది. గత 15 రోజుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉంది. వర్షం కురవని రోజు అంటూ లేదు. ప్రతి చోట కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో వాతావరణానికి సంబంధించినటువంటి ఏదైతే వర్షాకాలంలో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయో అవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా అటు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నటువంటి ఋతుపవన ద్రోణి ఆదిలాబాద్, జగిత్యాల, అటు జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల,
కొత్తగూడెం జిల్లాలో ఈ జిల్లాలో ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నటువంటి ఋతుపవన ద్రోణి ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలో భారీ వానలు కురిసే అవకాశం ఉంది సునీత. ఇప్పటికే భారీ వర్షంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు వందలాది కిలోమీటర్ల రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. తీవ్రమైనటువంటి నష్టం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు జరిగింది. అటు ముఖ్యమైనటువంటి నదులైనటువంటి కృష్ణానది, గోదావరి నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, బ్యారేజీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి. అధిక శాతం వర్షం పడడంతో నిల్వ ఉండేటువంటి స్థాయి కంటే దాదాపు 2-3 రేట్ల ఎక్కువ టీఎంసీల వర్షం ఆ ప్రాజెక్టులోకి చేరడంతో గేట్లన్నింటినీ కూడా లిఫ్ట్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మేజర్, మైనర్, మిడ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయే గేట్లను లిఫ్ట్ చేశారు. ఎక్కడ ఏ ప్రాజెక్టు చూసినా సరే తెలంగాణ వ్యాప్తంగా నిండు కుండలా మనకు కనిపిస్తున్నాయి. దాంతో పాటు వాగులు, చిన్న వాగు, పెద్ద వాగు అనే తేడా లేకుండా అన్ని వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహించే తెలంగాణలోని చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి మద్దతు దూకుతున్నాయి. ముఖ్యంగా ఇటు గోదావరి నదిపై ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. అత్యధిక స్థాయిలో 6,50,000 వరకు క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేశారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి 29 గేట్లను మాత్రం లిఫ్ట్ చేశారు. అక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కు ఇన్ఫ్లో 1,51,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేశారు. ఈ వాటర్ అంతా కూడా గోదావరి నదిలో నుంచి పరవలు తొక్కుతుంటూ దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ సీజన్ లో అత్యధికంగా 8,50,000 క్యూసెక్ల వాటర్ ని 40 గేట్ల ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతము వరద తగ్గుముఖం పట్టడంతో 22 గేట్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. దీంతో 2,18,000 క్యూసెక్ల వాటర్ దిగువకు వెళ్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,46,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది సునీత. దాంతో పాటు కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేవలం ఒక గేట్ మాత్రమే లిఫ్ట్ చేసి 10,000 క్యూసెక్ల వాటర్ ని కడెం ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేశారు. సో గోదావరి ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహంతో కాళేశ్వరం వద్ద, త్రివేణి సంగమం వద్ద గోదావరి నది పరవలు తొక్కుతుంది. గత 4 రోజుల క్రితం వరకు మొదటి ప్రమాదిక హెచ్చరికను దాటి ప్రవహించినటువంటి గోదావరి నది క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతానికి 6,20,000 క్యూసెక్ల ఫ్లో మాత్రం కాళేశ్వరం వద్ద ఉంది. ఇక కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి ఆ బ్యారేజ్ గేట్లు కానీ, సున్నీళ్ళ బ్యారేజ్ గేట్లను కానీ, దాంతో పాటు అన్నారం బ్యారేజ్ గేట్లను కూడా అన్నిటిని కూడా కంప్లీట్ గా పైకి లిఫ్ట్ చేసే ఉంచారు. ఈ 3 బ్యారేజ్లను కూడా ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచారు. అంటే ఎగువ నుంచి ఎంత వరద వస్తే అంత వరద దిగువకు వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఒక లీటర్ వాటర్ ను కూడా స్టోరేజ్ చేయకుండా కంప్లీట్ గా వచ్చిన నీటిని అంతా కూడా వచ్చి ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచి దిగువకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజ్ల వద్ద ఉంది. సో ఇలా ఓవరాల్ గా చూసుకుంటే చూడగా ఎక్కడైనా సరే నిండు కుండల చెరువులు, జలాశయాలు తలపిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షం మాత్రము అటు అన్నదాతలకైతే తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. పత్తి, మిర్చి, పసుపు, వరి పంట పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చాలా చోట్ల వరద ప్రభావంతో ఇసుక మేటలు పొలాలపైన పేరుకుపోవడంతో రైతులకు తమ భూమి ఇది అని గుర్తించలేని సిచ్యువేషన్ లో ఇసుక మేటలు పొలాలపైన పేరుకుపోయి ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా సరే పచ్చని కలర్ తోటి ఉండాల్సినటువంటి వరి పొలాలు గాని, పత్తి పొలాలు గాని ఇసుక దిబ్బలతోటి, మట్టి పిల్లలతోటి ఒక ఎడార్ల తలపిస్తున్నది. సో దీంతో రైతులు ఉన్నటువంటి ఇసుక మేటలను తొలగించుకోవాలి, ఆ మట్టి దిబ్బలను తొలగించుకోవాలని కూడా తీవ్రమైనటువంటి కష్టపడాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ సీజన్ సంబంధించినటువంటి పంటలు అయితే వదులుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా ఎకరాల్లో ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి భారీ వర్షాలు ఇప్పటికే కురిసిన జిల్లాలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపిన పరిస్థితులలో రైతులకైతే మరింత తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది సునీత. దాంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లు కొట్టుకుపోయే, విద్యుత్ వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతిన్నది. దాన్ని మరమ్మతులు చేయడానికి
200 నుంచి 250 కోట్లు అటు విద్యుత్ శాఖకు, 500 నుంచి 550 కోట్లు ఇటు రోడ్ల రిపేర్ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అలర్ట్ గా ఉండాలని కూడా మళ్ళా జిల్లా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికారులు కూడా ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోసారి భారీ వర్షాలు వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి, సురక్షితంగా ఉండాలని కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనిపిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.